विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वंदे पार्वती परमेश्वरं। वंदे शम्भुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं। वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं। वंदे सूर्यशशाङ्कमग्निनयनं वंदे मुकुन्दप्रियं। वंदे भक्तजनाश्रयं सवरदं वंदे शिवं शङ्करं। सभादेवताभ्यो नमः। సరే, రామాయణంలో ఆఖరి వారం మనం చెప్పుకున్నప్పుడు రామలక్ష్మణులు మిథిలా నగరానికి సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆశ్రమం ఎవరిది? గౌతమ మహర్షి. అక్కడ ఆశ్రమంలో అడుగు పెట్టగానే చూడడానికి పాతదైనా కూడా గొప్పగా కళగా ఉందని అనుకున్నాం, మనం చెప్పుకున్నాం. అక్కడ ఇంకేం చూశారు? రాముల వారు బూడిద కుప్పలా పడి ఉన్న ఎవరావిడ? అహల్య. ఎందుకు అలా అయింది? అహల్య తప్పు చేసింది అని వాడి హస్బెండే గౌతమ మహాముని శపించాడు. అంటే భార్యని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత భర్తది, భర్తని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత భార్యదే. అందుకే అన్యోన్య దాంపత్యం అంటారు. శివుడు అది చూపించడానికి మనకు అర్ధనారీ స్వరూపంలో ఇద్దరుగా కనబడతాడు. అమ్మవారు లెఫ్ట్ సైడ్ వామాంగి అంటారు, లెఫ్ట్ సైడ్ వామభాగే అంటారు, లెఫ్ట్. అర్థమైందా? రైట్ సైడ్కి శివుడు. అలా ఉంటారు. ఎప్పుడైనా గురువుగారు ఒక్కరే ఇంటికి పిలిచారు, గురుపత్నితో సహా పిలవాలి. యాక్చువల్గా గురువుగారు ఒక్కరిని పిలవకూడదు, గురుపత్నితో సహా పిలిచారు. లేదా అనుకోకుండా గురువుగారే ఒక్కరే వచ్చారు. లేదంటే గృహస్థుడైన సాధువు ఎవరో, గృహస్థుడైన వాడే ఎవరో మన ఇంటికి వచ్చారు, సాధకుడు ఎవరో మన ఇంటికి వచ్చారు. మన అదృష్టం కొద్దీ వచ్చినప్పుడు ఆయనకి నమస్కారం చేసేటప్పుడు ఏంటంటే ఆయన ఒక్కడొచ్చారనుకోండి, ఆయన ఎడమ కాలు ఏదైతే ఉందో అది వారి భార్య అని గుర్తించి ఆయన యొక్క కుడి పాదము ఆయన తలచి అర్ధనారీ స్వరూపంగా దండం పెట్టుకోవచ్చు. అంతేగాని మీరు ఇంటికి వెళ్ళి మీ ఆవిడ తీసుకొని రండి, అయ్యో ఆవిడ వచ్చుంటే మేము చీర కూడా పెట్టేవాళ్ళం కదా, ఇలాని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు జనరల్గా. అలా చేయక్కర్లే. వచ్చిన అతనికే కుడి భాగం ఏమో అతను, ఎడమ భాగం ఆయన అని చెప్పి పంచా శారీ రెండు కూడా ఆయనకి పెట్టేయచ్చు. ప్యాంట్ షర్ట్ పీసులు పెట్టకూడదు, రాంగ్. ఇంటికి ఎవరు వచ్చినా పంచ ఇలా కండువ, ఇది మన సాంప్రదాయం. వాళ్ళు కట్టుకుంటారులే తర్వాత సంగతి. వాడు కట్టుకోవడం చెప్పి మనం తప్పు చేస్తున్నాం. ఇలా ఉందంటే వాడికి విషం తాగడం ఇష్టం అని చెప్పి విషం ఇచ్చినట్టు ఉంటుంది. ఇస్తామా? వాడికి ఏదో విషం తాగడం అని ఇస్తే వాడి ఇచ్చిన వాడికి పాపం వస్తుంది, తాగినోడికి రాదు. ఎందుకంటే వాడు చచ్చాడు తాగి. ఇచ్చినవాడు ఎవడు రా అంటాడు దేవుడు. అర్థమైందా? అందుకనే ఇవాళ రేపు ఒక్కొక్కటి వింత రోగం ఒకటి బయలుదేరింది. ఎలా బయలుదేరింది అంటే దేవుడి ప్రసాదం కూడా అమ్మవారికి శారీలు పెడుతూ ఉంటారు జనరల్గా. అమ్మవారి శారీ ఎలా ఇవ్వాలంటే అమ్మవారికి ఏది నచ్చుతుందో అన్నట్టుగా ఇవ్వాలి, కానీ నాకేది బాగుంటుందో ఆ శారీ అది సెలెక్ట్ చేసుకొని అమ్మవారికి కట్టి అది మళ్ళీ నేను కట్టుకుంటాం కదా. నువ్వు అమ్మవారికి ఇచ్చినట్ట నీకోసం ఇచ్చుకున్నట్ట, అది రాంగ్ యాక్చువల్గా. మేము కూడా చూసి చూసి విసుకొచ్చి ఇంకేం చేస్తున్నాను, సరే అమ్మ మీరు ఏది కట్టుకుంటారు అదే తెచ్చేయండి అని చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్ దట్ ఈజ్ రాంగ్. ప్రసాదము అంటే మనం సెలెక్ట్ చేయము, ప్రసాదము అంటే దేవుడు సెలెక్ట్ చేసి పంపిస్తాడు, అప్పుడు అది ప్రసాదం అవుతుంది. మనకిష్టమైనని చేసి పెట్టేస్తే ప్రసాదం ఎట్లా అవుతుంది? అయితే దీనిలో ఒక మినహాయింపు ఉంది. ఎలా ఉందంటే ప్రసాద బుద్ధి అంటారు. ప్రసాద బుద్ధి అంటే ఏంటంటే మనం ఏది కొత్తది కొనుక్కున్నా దేవుడికి చూపించి కట్టుకోవడం, ఏది తిందామనుకున్నా దేవుడికి చూపించి తినడం, ఏది చేద్దామనుకున్నా దేవుడికి చెప్పి చేయడం, ఇది ప్రసాద బుద్ధి. ఇది వేరు. ప్రసాదం దేవుడికి పెట్టడం అనేది వేరు. కొంతమంది ఉంటారు అమ్మవారి దగ్గర పెట్టిన శారీ ఇంటికి ప్రసాదంగా వస్తే ఇది నాకు మ్యాచ్ అవ్వదండి అని రిటర్న్ పంపించిన వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు. ప్రసాద తిరస్కరణ అన్నిటికంటే ఘోరమైన పాపం. నువ్వు ఆ పూజ మొత్తం చేయలేదు, నీ అదృష్టం కొద్దీ నీ చేతిలోకి ప్రసాదం వచ్చి పడుతుంది, నీకు ఏం దొబ్బడాయి తినడానికి. కొంతమంది ఏకాదశి వ్రతం అండి, నేను ఉపవాసం ఉన్నానండి, నేను ప్రసాదం తినకూడదని ప్రసాదాన్ని రిజెక్ట్ చేస్తారు. రాంగ్. ప్రసాద బుద్ధి ఉండాలి. ప్రసాదం ఇంటికి వచ్చిందంటే నువ్వు ఏకాదశి మొత్తం చేసే దేనికోసం చేస్తున్నావు? దేవుడి యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నావు. దేవుడి యొక్క అనుగ్రహమే ప్రసాదం. దేవుడు అనుగ్రహించాడంటే ఎలా చెప్తామో మనం? ఏదర్ మనం అనుకున్న పని అవుతుంది. ఆయన తీర్థం సేవిస్తాం, ఆయన ప్రసాదం తింటాం, ఆయన యొక్క నామం చెప్తాం, ఇవన్నీ కదా ప్రసాదం. నువ్వు అంత కష్టపడి ఏకాదశి చేసి వెంకటేశ్వర స్వామి నీ చేతితో పులిహార కొంచెం పెట్టిస్తే వాళ్ళు ఏకాదశి అండి తిననండి అని చెప్పి పులిహారాన్ని తిరస్కరించాడు, అయిపోయింది. ఆ ఏకాదశి పోయింది, ప్రసాదం పోయింది.
వీడు అనుకుంటాడు, ఓహ్ నేను గొప్పగా ప్రసాదాన్ని కూడా రిటర్న్ పంపించాను అని గొప్పగా ఫీల్ అవ్వాల్సింది తప్పితే మూర్ఖులు. అర్థం కాలే. ఏకాదశి నువ్వు బాగా చేసావనే సాయంత్రం కల్లానో పొద్దున కల్లానో ప్రసాదం పంపించాడు. కొంచెం ప్రసాదము అన్నము కాదు. ప్రసాదం అన్నారు కదా, అన్నం అనలేదు. దాన్ని పులిహార వచ్చినా ప్రసాదమే, దద్దోజనం వచ్చినా ప్రసాదమే. ప్రసాదం అన్నాం కానీ దాన్ని దద్దోజనం వచ్చిందండి, పులిహార వచ్చిందండి, సాంబార్ అన్నం పెట్టారండి అలా అంటూ దాన్ని ప్రసాదం అనాలి. ప్రసాదం అంటే దేవుడు తిన్నది మనకు వచ్చింది అని అర్థం. అది ఏదన్నా ఉండొచ్చు, ఎవరో సౌండ్లు అవి. అలాంటి ప్రసాదం వస్తే తీసుకోవాలి. ఇది ఇంకో చోట కూడా చూస్తూ ఉంటాం. అయ్యప్ప స్వామి దీక్షల్లో స్వాములు ఒక్క పూట భోజనం చేయాలి కదా. ఒక్క పూట భోజనం చేయాలన్నారు అంటే అన్నం ఒక్కసారి తినాలి, ఏకభుక్తం కదా. రెండో పూట మాడమని చెప్పలే. ఇడ్లీయో దోశనో ఏదో ఒకటి టిఫినో పండ్లో లేదంటే జ్యూసో లేదంటే బయట ఏమైనా కొబ్బరి నీళ్ళో కొబ్బరో ఏదో చేయొచ్చు. రైస్ 1 టైం ఓకేనా, అది చెప్పారు. పొద్దున్న గుడికి వెళ్తే దద్దోజనం చేతిలో పెట్టారు. దద్దోజనం అంటారా ప్రసాదం చేతిలో పెట్టామంటావా? ప్రసాదం అంటాం. అది దద్దోజనం పెట్టారు పులిహోర. నేనైతే ఏ గుడికి వెళ్ళినా కూడా ప్రసాదం పెడితే కళ్ళకి అద్దుకొని, స్వామి అయ్యప్ప పొద్దున్న నేనేం తినలేని చెప్పి నాకు ప్రసాదం పెట్టావా అని కళ్ళకి అద్దుకొని తింటా. మళ్ళీ సెకండ్ టైం అడగద్దు. ఈ నియమం పెట్టుకోవాలి. తినమన్నారు కదా అని చెప్పేసి అది ప్రసాదం కదా అని చెప్పి 1/4 కిలోనో అర్ధ కిలోనో తినేస్తే ఇంకా దీక్ష ఏంటి నా మొహం? ప్రసాదం అంటే ప్రసాదంలా తినాలి. నీ చేతిలో వాళ్ళు ఎంత పెడితే అదే ప్రసాదం. బాగుందండి ఇంకొంచెం పెట్టండి తప్ప. ఇది పిల్లలకి మినహాయింపు ఉంది, పిల్లలు తినొచ్చు. పిల్లలకి ఏం రూల్స్ కాదు ఇవి. ఇది 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ధర్మం ప్రకారం పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి. అప్పటి ధర్మం ప్రకారం అయితే 16 ఏళ్ళు దాటితేనే పెద్దవాడని అర్థం. ఇప్పుడు గవర్నమెంట్ 18 అంటుంది, కానీ 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి అన్నీ వాడికి తెలిసిపోతున్నాయి. ఏజ్ వైజ్ వాడు పెద్దవాడు కాదు, కానీ ముదురు బెండకాయ వాడు. 8 ఇయర్స్కే 10 ఇయర్స్కే కదా అన్నీ తెలుసు. గవర్నమెంట్ పిచ్చిది పాపం, 18 ఇయర్స్ అని పెట్టింది. ఎందుకు తెలీదు? ఇవాళ రేపు టీవీలో చూడట్లే, ఎవడెవడిని చంపేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ జరిగిపోతున్నాయి. వాడు ఏజ్ మాత్రం 12, 10, 8, 14 నాన్ సెన్స్ ఇలా చేసేవన్నీ పెద్దవాళ్ళ పనులు. నాన్ సెన్స్ అంతా. అన్నిటికంటే దారుణం ఒకటే, మొబైల్ పట్టుకుంటున్నారు లేదా చాలు, పెద్దవాళ్ళు పట్టుకోవాల్సిన మొబైల్ మీరు పట్టుకుంటున్నారంటే అయిపోయింది. యు ఆర్ మేజర్ అనేయాలి అంతే. ఇక యు ఆర్ నాట్ మైనర్. ఎందుకంటే మొబైల్ అంతా మేజర్ కంటెంటే ఉంది, మైనర్ కంటెంట్ ఏముంది? వాట్సాప్ ఎవరికి కావాలి? మీకు ఎందుకు వాట్సాప్? మాకు కావాలా? యూట్యూబ్ మీకు ఎందుకు? మాకు అది అవసరం. మేము నేర్చుకోవాలంటే మీరే నేర్చుకుంటారు యూట్యూబ్లో. ఫేస్బుక్ అవన్నీ సోషల్ నెట్వర్కింగ్ మీకు ఎందుకు అసలు? సోషల్ నెట్వర్కింగే మీకు ఎందుకు అసలు? మీకు సోషల్ నెట్వర్కింగ్ అసలు ఉండకూడదు తెలుసా? మీకు ఏముండాలా? టీచర్తో సంబంధం, అమ్మ నాన్నతో సంబంధం, మహా అంటే కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్ట్ మాట్లాడడం ఉండాలి. ఈ దిక్కుమాల ఫోన్లో వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, ముందే ఏం జరుగుతుందో తెలియదు, వెనక మెసేజ్ ఎవడు కొడుతున్నాడో తెలియదు, ఎవడికి పంపిస్తున్నాడో తెలియదు, ఎవడు ఫోన్ ఎవడు వాడుతున్నాడో తెలియదు. ఏదో గొప్ప ఘోరం జరిగే వరకు కూడా వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. అవునా కదా? బ్లాక్ దందా అంటారు దాన్ని. డార్క్ సీక్రెట్స్ అనొచ్చు, డార్క్ డేంజరస్ అని కూడా అనొచ్చు. అంత నాన్ సెన్స్. దాన్ని అంతే అంటున్నా. చేసేవన్నీ పెద్ద పనులు, పేరుకు మాత్రం మైనర్. ఇది ఎలా ఉంటుందంటే బాగున్నప్పుడు అంతా ఓకే, బాగాలేనప్పుడు మాత్రం మనం ఏదో రివెంజ్ తీసుకున్నట్టు ఉంటుంది. మన బాగున్నంతసేపు బాగుంది, బాగాలేదు నాన్న ఫోన్ వద్దురా అంటే నాన్న చెడ్డోడు, నాన్న ఫోన్ ఇస్తే నాన్న మంచోడు. అమ్మ మనకి ఇష్టమైన చేసి పెడితే అమ్మ మంచిది, అమ్మ మనకి ఇష్టమైన చేసి పెట్టకపోతే అమ్మ మంచిది కాదు. ఏమైనా చేసేస్తాం కదా, అంత టెంపర్మెంట్ పోయింది ఇవాళ రేపు. అలా గురువు నాకు నచ్చినట్టు ఉంటేనేమో గురువుగారు, నాకు నచ్చినట్టు గురువుగారు లేకపోతే గురువుగారు చెడ్డవాడు. ఏమైనా చేసేయచ్చు గురువుగారు కదా. అలా దారుణంగా అయిపోయారు పిల్లలు కూడా. ఎందుకు? ఇది కూడా సైకలాజికల్ డిజార్డర్. ఇట్ ఈజ్ ఆల్సో సైకలాజికల్ డిజార్డర్. తెలియకుండా మన లోపలికి వచ్చేసింది. సరే, అలా ప్రసాదము మీరు పిల్లలకు ఉపవాసం లేదు గుర్తుపెట్టుకోండి. శివరాత్రికి గొప్పగా నేను ఉపవాసం ఉన్నాను, హనుమత్ జయంతికి ఉపవాసం ఉన్నాను, ఇవన్నీ చెప్పొద్దు నాని, ఇవన్నీ నాన్ సెన్స్. మీరు ఉపవాసం చేసి పాపం చేశారు అని అంటా. నా లాంటి దగ్గరికి వస్తే పురాణంలో కూడా చూపిస్తా. గరుడ పురాణంలో ఈ లైన్ రాసుంది, ఇది విష్ణువే చెప్పాడు అని చెప్పి హైలైట్ చేసి చూపిస్తా. ఎవరో వ్యాసుడు చెప్పాడు, ఇంకెవరో స్వామి చెప్పారని చెప్పట్లే. సాక్షాత్ విష్ణువు చెప్పిన మాటలు గరుడ పురాణం అంటే. ఉపవాసాలు లేవు పిల్లలకి, ఉపవాసం చేయకూడదు, పుష్టిగా తినాలి. అంతగా అంటే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ కూర్చొని భజన చేయండి, నామం చేయండి, జపమాల పట్టుకొని తపస్సు చేయండి. ఇదే మీకు చెప్పారు. చాలామంది పిల్లల్ని చూస్తుంటా, నేను ఇవాళ ఉపవాసం అంట. చెప్పినా వినకపోతే నీ కర్మరా అన్న, అంతే. నీ కర్మ. నీ దరిద్రం ఎలా ఇచ్చిందంటే చెప్పేవాడు ఎదురొచ్చి చెప్పినా కూడా వినట్లే, నీ కర్మ. అంతకంటే దరిద్రం ఇంకేముంది? చెప్పేవాడు లేకపోవడం అదొక దరిద్రం, వినేవాడు లేకపోవడం అది కూడా ఒక దరిద్రమే. చెప్పేవాడికి ఏం ప్రాబ్లం లేదు దీనిలో. గురువుగా కూర్చోవాడు చెప్పేవాడికి లాస్ ఏం లేదు.
వస్తే చెప్తాడు, రాకపోతే తనకు తాను చెప్పుకుంటాడు, తను ఉద్ధరించుతాడు, వెళ్ళిపోతాడు భగవంతుడి దగ్గరికి. విననోడికి కదా ప్రాబ్లము, తెలియనోడికి కదా ప్రాబ్లం. ఎన్ని రోజులని తెలియదని ఉంటారు, పనికిరానన్నీ తెలుస్తున్నాయి. పనికొచ్చేది మాత్రం బోర్ కొట్టిందని చెప్పేసి లేచి వెళ్ళిపోతాం, లేదంటే నచ్చలేదని చెప్పి డుమ్మా కొడతాం, లేదంటే రాము. ఇలా చేస్తున్నాం. ఎన్ని రోజులని ఇలా తప్పించుకుంటారు? ఏదో రోజు పెద్దవాళ్ళు అవుతారు కదా. ఎన్నో జన్మల్లో దొరకంది, ఈ జన్మలో దొరికింది. రామాయణం వింటున్నామో, భగవంతుడు సాలగ్రామం పూజ చేస్తున్నామో, అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ సాలగ్రామాన్ని తాకి పూజ చేయలేము. ఇంటికి సాలగ్రామం రావడమే అరదు. ఇంటికి సాలగ్రామం వచ్చి కూర్చుంది అంటే మనం ఎంతో పుణ్యం చేస్తే శివుడి దృష్టిలో మనం పడ్డట్టు. అంటే హీ థాట్ అబౌట్ యూ, అరే వీడి ఇంటికి వెళ్ళాలరా అనుకుంటాడు విష్ణువు కానీ శివుడు కానీ. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటాడు. దీనిలో మళ్ళీ మనకు 100 డౌట్ ఉంటాయి. ఎందుకు డౌట్ అసలు? డౌటే ఎందుకు? పనికిరాని పని చేయడానికి డౌట్ లేని వాళ్ళు మంచి పని చేయడానికి డౌట్లు ఎందుకు వస్తున్నాయి అసలు? ఫస్ట్ అవునా కదా? కారు కొనాలి, డౌట్ పడుతున్నావా? అంత బడ్జెట్ నెత్తినేసుకుంటున్నావు, 6 ఏళ్ళు లోన్ కట్టాలి, 6 years లోన్ కట్టాలి, 10,000 15,000 20,000 5,000. మరి 6 ఏళ్ళు నువ్వు బ్రతుకుతావని నీకే గ్యారంటీ లేదు. అలాంటిది మాత్రం నెత్తినేసేసుకుంటావు, కడతాను ఖచ్చితంగా 6 ఏళ్ళు అది రాస్తాడు, ఇలా బాండ్ రాసి సైన్ చేస్తాడు. ఏదో వీడు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా 6 years బ్రతుకుతాడు అన్నట్టు. మధ్యలో గుట్టుకుమంటే ఏమవుతుంది? ఆ బాండ్ ప్రకారం వాడు ఇంట్లో ఉన్న ఆస్తితో జప్తో ఏదో చేసి మొత్తానికి వాడి దగ్గర కట్టించుకుంటాడు ముక్కుపిండి. కంపెనీ వాడు కట్టించుకుంటాడు, కంపెనీ చావదు కదా, మనం పోతాం. కంపెనీ ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతుంది, దాని ముంచే వాళ్ళు కూడా ఉన్నారు, అదంతా వేరే సంగతి. సరే, అంతా కట్ చేస్తే ఏంటంటే ప్రసాద బుద్ధి, ప్రసాదం వదలకూడదు. సరే, ఎప్పుడు వచ్చినా కూడా కళ్ళకత్తుకొని తినండి, పిల్లలు ఉపవాసాలు చేయకండి. మొత్తానికి అలా అహల్యని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత గౌతముడిది, భర్తది. అలా భర్త తప్పు చేస్తే భార్యది. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒకళ్ళొకళ్ళు అన్యోన్యంగా ఆదర్శంగా ఒక సమాజానికి ఉండేటట్టుగా ఉండాలి. ఇది భార్యాభర్తల అనుబంధం అంటే, సంబంధం అంటే ఇలా. ఇవాళ రేపు అది పోయింది నాన్న. ఐటీ జాబ్స్ వచ్చాక ఇంకా దరిద్రంగా తయారయ్యారు. నా సంపాదన హస్బెండ్కి చెప్పను, హస్బెండ్ సంపాదన భార్యకి చెప్పడు. ఈ రూపాయలు ఎటు పోతున్నాయో తెలియదు, ఎటు ఖర్చు అవుతున్నాయో తెలియదు, ఎవడేం చేస్తున్నాడో తెలియదు. వెనకాల ఏమనంటే నా ఫ్రెండ్ అని ఆవిడంటది, వాడికి ఎందుకు పెట్టాలి, నీ మొగుడు పెట్టకుండా వాడోడుకో ఎందుకు పెడుతున్నాను, అది తప్పది. అది అడిగితే మాత్రం హరాస్ చేస్తున్నారని కేసు పెడతారు అమ్మాయిలు. అవునమ్మా, అలా ఉంది. అలానే హస్బెండ్ భార్యకి చెప్పకుండా ఎవడోడుకో స్పెండ్ చేస్తాడు. నువ్వు ఎందుకు స్పెండ్ చేస్తున్నావు? నీ భార్యకే స్పెండ్ చేయాలి. పెళ్ళయ్యాక నువ్వు భార్యకే చేయాలా, భార్య భర్తకే చేయాలి. భార్యాభర్తల మధ్యలో దాపరికం ఉండకూడదు, అన్నీ చెప్పాలి. ఇంకా దీనిలో ఎంత మోడర్నైజేషన్ దరిద్రమైందంటే, వాడు నా ఫ్రెండ్ అండి అని భర్తకే చెప్తుంది పోయి. వాడితో బండి మీద ఎక్కి వెళ్ళిపోతున్నారు, వాడితో కార్లలో తిరుగుతున్నారు. మరి వీడు ఎందుకున్నాడు? ఇంకా నామకే వాస్తే పెళ్ళి. అలాంటి దిక్కుమాల కల్చర్లోకి మీరు వెళ్ళకూడదు. అది వర్స్ట్ కల్చర్, అది మంది కాదు. అది గౌతమాని శపించాడని చెప్పేసి ఊరంతా తిరిగి వచ్చింది అహల్యాదేవి. సీతమ్మ పోని రావణాసుడి దగ్గర హనుమంతుడు వస్తే ఆ పదనాయన వెళ్ళిపోదాం ఇంటికి, ఎక్కించుకో అని చెప్పి బాడీ మీద ఎక్కి కూర్చొని వెళ్ళిపోయిందా? సుందరకాండలో సీతమ్మ ఒకటే మాట అన్నది. ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మనకి. ఏమన్నది? నువ్వు నాయన నా కొడుకు లాంటి వాడివే, నన్ను నువ్వు తల్లిలానే భావించి చూస్తున్నావు, అయినా కూడా నాదొక పాతివ్రత్య ధర్మం ఉంది. అదేంటి? పరపురుషుడిని తాకను. నా రాముడి తప్ప ఎవరిని తాకను. లక్ష్మణుడు కొడుకే, మరిదే, కొడుకు వరసే, అయినా కూడా అంత మాట అనేసరికి లక్ష్మణుడు ఎలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు? రాముడు చనిపోయాక నువ్వు నన్ను రాజ్యాల్లో నన్ను రాణిగా చేసుకుందామని అనుకుంటున్నావా అని అంటుంది పాపం లక్ష్మణుడిని సీతమ్మ. అంత మాట అన్నందుకు లక్ష్మణుడు బాధపడతాడు. అయ్యో, వదిన నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చిందా అని ముందు ముందు తెలుస్తుంది. అది వెళ్ళిపోతాడు. సీతమ్మ ఏమన్నా అలా అనడానికి సీతమ్మ తప్పని అనలేము, ఎందుకంటే లక్ష్మణుడు ఏం చెప్పినా పోడు. ఎందుకంటే రామాజ్ఞ, లక్ష్మణ నేను వచ్చేవరకు ఇక్కడి నుంచి కదలొద్దా అని చెప్పి వెళ్ళాడు. రామ మాట లక్ష్మణుడికి అంత ఇష్టం, రెస్పెక్ట్ అన్నమాట. అలా అన్నే గురువు ఆయనకి. కదలడు. మరి ఈయన పోవాలంటే ఏం చేయాలి? ఆమెకి ఇంకేం ఆప్షన్ లేదు పాపం. ఆయన వినకూడని మాటలు అంటే కానీ ఆయన అక్కడి నుంచి పోడు. అందుకని సీతమ్మని తప్పు పట్టకూడదు అలా అన్నదని. లక్ష్మణ, నువ్వు మీ అన్నయ్య చనిపోయాక రాజ్యం వేలి నన్ను రాణించేసుకుందాం అనుకుంటున్నావా అన్నది సీతమ్మ. ఇలాంటి వినగలుగుతాడా కొడుకు వరుసలో ఉన్నవాడు? తల్లి మాట అంటే ఏకదం తల్లి నుంచి భార్య స్థానంలోకి ఆలోచించి చెప్పింది సీతమ్మ. అలాంటి మాటలు లక్ష్మణుడు వినడని ఆవిడకి తెలుసు. ఎందుకంటే ఆయన ఎంత ధర్మాత్ముడో సీతమ్మకు తెలుసు. రోజు చూస్తుంది కదా సీతమ్మ ఆయన ప్రవర్తన ఏంటని. ఆ మాటలు అనేసరికి ఉండలేకపోయాడు. అయ్యో వదినమ్మ, నువ్వు ఇలా అనేస్తున్నావా, నేను వినలేకపోతున్నాను, దీనికంటే చావడం బెటర్ అనిపిస్తుంది ఆయనకి ఇలాంటి మాటలు వినేకంటే. వెళ్ళిపోయాడు, ఇంకా అక్కడ లేడు పాపం. ఇదంతా అవ్వడానికి ఎందుకు కారణమైంది? రావణాసుడు చావాలంటే లక్ష్మణుడు జరగాలి. లక్ష్మణుడు ఉంటే రావణాసుడు పట్టుకెళ్ళలేడు. ఆదిశేషువు కదా, లక్ష్మణుడు ముందు ఆగలేడు రావణాసురుడు, హనుమంతుడు ముందు ఆగలేడు, సుగ్రీవుడు ముందు ఆగలేడు, వాలి ముందు ఆగలేడు, కార్తవీర్యార్జునుడు ముందు ఆగలేడు. రావణాసుడు చావు ఇంతమంది చేతిలో ఉంది.
ఆయన శబదం వల్ల రాముడి చేతిలో చచ్చాడు. లేదంటే హనుమంతుడు ఎప్పుడో లేపేసేవాడు ఫస్ట్ టైం పోయినప్పుడే. అర్థమైందా? నా స్వామి నిన్ను చంపుదానికి శబదం చేశారు కాబట్టే నేను నీకు ఒక వార్నింగ్ ఇచ్చిరమ్మన్నాడు. రాముడు గొప్పతనం చూడండి. రావణాసుడు 3 ఛాన్సులు ఇచ్చాడు. వాడు మారాడా? దేవుడు కూడా మనం ఎప్పుడైనా తప్పు చేస్తే ఛాన్సులు ఇస్తారు, మారి తీరాలా, లేదంటే పుచ్చులాగా తీసి పడేస్తాడు. అంతవరకు తెచ్చుకోకూడదు. హింట్స్ ఇస్తాడు, జాగ్రత్త, శిక్ష పడేది జాగ్రత్త, రెండవ శిక్ష పడేది జాగ్రత్త, ఇంకా జాగ్రత్త ఇంక ఉండదు ఇక. అందుకని బుద్ధి మార్చేసుకొని మనం వీళ్ళని తొందరగా మనం చేసే తప్పుని దేవుడి ముందన్న ఒప్పుకొని కనీసంగా, జనరల్ తప్పు ఎప్పుడు పోతుందంటే నలుగురు ఒప్పుకుంటూ పోతుందంటారు. అలా కుదరనప్పుడు కనీసం దేవుడి ముందన్న ఒప్పుకోవాలి. స్వామి నా వల్ల తప్పు అయిపోయింది, తెలిసి చేశానో తెలియక చేశాను. మా అయ్యప్ప స్వామి పూజలు చేస్తే లాస్ట్లో అదే ఉంటుంది, తెలిసి తెలియక మేము చేసిన సకల తప్పులను క్షమించి మమ్మల్ని దయతో కాపాడి మన్నించు స్వామి, నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద చూపించు స్వామి అని ఉంటుంది పూజలో. తెలిసి చేస్తాం. ఎందుకు అలా తెలిసి ఎందుకు చేస్తున్నారు? తప్పని తెలుసు కదా. మొబైల్ చూడడం తప్పు, మీరు ఇప్పుడు చెప్పండి. మొబైల్ చూడడం తప్పని చెప్పా, మీరు ఇవాళ నుంచి మానేస్తారా? తెలిసే చేస్తున్నాంగా. ఎందుకు చేస్తున్నాం మరి? ఉండబట్టలేక ఆగలేక, దానికి అలవాటు పడిపోయాం. తాగుబోతూ అలవాటు పడిపోయాడు, ఆగుతాడా? అస్సలు ఆగడు. సిగరెట్ అలవాటు పడ్డవాడు ఆగుతాడా? ఆగడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఆగాడు, 41 రోజులు ఆగాడు. తాగుబోతు తాగడు, సిగరెట్ కాల్చేవాడు కాల్చడు. దూర్జటి చెప్పుకున్నాం కదా, శివభక్తుడు. ఆడవాళ్ళు కనబడితే వెళ్ళిపోయేవాడు అలా వాళ్ళ ఎంబడి. అర్థమైందా? అలాంటి దూర్జటి శివుల్లో కలిసిపోయాడు. ఎలా కలిసిపోయాడు? ఆయనే చెప్పుకున్నాడు, స్వామి నేను రాత్రి అయ్యేసరికి వెళ్ళిపోతున్నాను స్వామి, నా జీవితం ఇలానే, ఇంతేనా నా జీవితం. ఆయన రాసిన పద్యాలు వింటే అసలు ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత గొప్ప శివభక్తుడని. అర్థమైందా? అలాంటి దూర్జటికి చెప్పుకున్నాడు శివుడి దగ్గర, అయ్యో నాకు ఈ వీక్నెస్ ఉంది స్వామి, నువ్వే కట్టి పడేసుకో, నీ కాళ్ళకు కట్టేసుకున్నాను, నేను మళ్ళీ గొప్ప భక్తుడు అయిపోవాలి, నీలో కలిసిపోవాలి, నన్ను కట్టేసేయి స్వామి, ఈ దరిద్రమైన అలవాటు నన్ను తినేస్తుంది, తెలియకుండా నన్ను తినేస్తుంది. అలా తాగుబోతులు కానీ, సిగరెట్ కాల్చే వాళ్ళు కానీ, ఇలా రకరకాల అలవాటు ఉన్న వాళ్ళు స్వామికి చెప్పి, దాన్నే శరణాగతి అంటాం. తెలిసి మేము ఆపుకోలేకపోతున్నాం స్వామి, మా వల్ల కావట్లేదు, మాయలో పడిపోతున్నాము, కామము, క్రోధము, లోభము, తెలిసి కోపం వచ్చేస్తుంది చూసారా. కోరికలు, కామం అంటే కోరికలు అవుతున్నాయా, సైకిల్, ఇంకొంచెం బెస్ట్ సైకిల్, ఇల్లు ఒకటి ఉంటే రెండో ఇల్లు, కారు ఉంటే ఇంకో కారు, ఈ కారు అమ్మి ఇంకో కారు, మొబైల్ అమ్మి ఇంకో మొబైల్. ఈ ఎన్నమ్మి ఎన్ని చేసినా నీ జీవితం అయితే మళ్ళీ వస్తుందా? నేను అలాంటి వాడు 43కి వచ్చేసాడు, మళ్ళీ 18 మీలాగా అవ్వాలంటే అవుతుందా? 15 14 అవుతుందా? అవ్వదు. సో మీకంటే డేంజరస్ జోన్లో మేమున్నాం. సో మేము తొందరగా మేము బుద్ధి తెచ్చేసుకొని సరైన మార్గంలో, దేవుడు చెప్పిన మార్గంలో మేము వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మాకు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఈజ్ నియరింగ్. డేట్ ఆఫ్ బర్త్ నుంచి 43 ఇయర్స్ దూరం వచ్చాం, 43 ఇయర్స్ ట్రావెల్ చేసాం, ఇంకెప్పుడు ఉంటుందో తెలియదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం? మీరు మళ్ళీ ఏదో రోజు మా ఏజ్కి వస్తారు. సో మాలాగా వెళ్ళకుండా ఇంకా బెస్ట్కి వెళ్ళండి, దేవుని బాగా పట్టుకోండి, ఇంట్లో దేవుని పెట్టుకోండి, చెయ్యండి, సిన్సియర్గా ఉండండి. వద్దు అన్న వాటి జోలికి వెళ్ళకూడదు. అమ్మా నాన్ననే ఫస్ట్. అమ్మా నాన్న చెప్పింది చెయ్యండి, నచ్చినా నచ్చకపోయినా చేయండి. అమ్మ చెప్పింది నచ్చలే అయినా చేయండి, నాన్న చెప్పింది నచ్చలే అయినా చేయండి. ఎప్పటివరకు చేస్తారు? మీ రెక్కలు వచ్చేవరకు చేయండి. రెక్కలు వచ్చాక మీరు ఎటు వినరు కదా, మీ రెక్కలతో మీరే ఎగిరిపోతారు. అప్పుడు ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు, ఎందుకంటే ఆ సొసైటీ తగ్గట్టు మీరు మారి ఉంటారు, మీకు మంచి చెడు తెలిసిపోతాయి. అప్పుడు మీ ఇష్టం. కానీ మీకు రెక్కలు రానంత వరకు అయితే అమ్మా నాన్న మాట వినాలి. గురువు అనేవాడికి లెక్కలేదు. ఇవాళ రేపు గురువు చెప్పినా కూడా ఆయన నెత్తి మీదకే వస్తున్నాయి. అది ఎలా తయారైందంటే, ఇది పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి గురువుకి, ఉంటే స్టూడెంట్ అభివృద్ధిలోకి తీసుకురావచ్చు, లేదంటే గురువుని పక్కన పెట్టేయచ్చు నిర్మమాటంగా. అలా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాల్యూ లేదు, గురువు మాటకు వాల్యూ లేదు. ఆయన చెప్పింది ఎవరు చేయరు. ఇంకా కొంచెం దగ్గర తీసి చెప్పినా ఒక ప్రాబ్లము, దూరం పెట్టి చెప్తే ఒక ప్రాబ్లం. ఏమంటారు? దూరం పెడితేనేమో పార్షాలిటీ అంటారు, దగ్గర చేస్తేనేమో మరీ క్లోజ్నెస్ అంటారు. ఇవన్నీ ఆయన నెత్తి మీకు వస్తాయి. పాపం ఆయన కూడా ఫ్యామిలీ ఉంటుంది, పాపం ఆయన కూడా జీవితం గడపాలి కదా. ఆయన ఒక మంచి చేద్దామని పోయి నెత్తి మీద చెడు తెచ్చుకుంటున్నాడు. ఎంతైనా కూడా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. అందుకే ధర్మశాస్త్రం క్లియర్గా చెప్పేసింది, ఒక ఏజ్ వచ్చాక కన్నకూతురు కూడా కన్నకొడుకు కూడా ఫ్రెండే, వాడిని అలా దూరం పెట్టి మాట్లాడాల్సిందే. ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, నెత్తి మీద కూర్చోబెట్టుకోవద్దు. అన్ని ప్రాబ్లమ్సే, కలియుగం కదా, అన్నీ ప్రాబ్లమ్సే. మీరు చూడండి, గురువులు ఎంతెంత ఇబ్బంది పడుతున్నారు చెప్పడానికి కానీ, ఏమైనా బాగు చేయడానికి కానీ. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ ఏజ్ ఎలాంటిది ఏజ్ అంటే తెలియని ఏజ్. మీకు నచ్చినంతసేపు ఆయన బెస్ట్ అంటారు, మీకు నచ్చలేదు అనుకో ఆయన వర్స్ట్ అంటారు. మనం ఎవరిని వర్స్ట్ అంటున్నాం? ఎన్నో ఏళ్ళు సాధన చేసి ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నాయని వర్స్ట్ అనేస్తున్నాం. ఆ టీచర్ స్కూల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేడీ కూడా కావచ్చు.
బాయ్స్ అంటుంటారు మా సోషల్ టీచర్ ఆ వేస్ట్ అంటారు. ఆవిడ నేళ్ళ నుంచి చెప్పింది అదంతా వేస్టా, మీతో వేస్ట్ అనిపించుకోవడానికా? పాపం ఆమె కష్టపడ్డది, ఆమె ఎన్ని కష్టాలు పడి వచ్చిందో, ఆయన ఎన్ని కష్టాలు పడి వచ్చారో అని మీకు నచ్చితేనేమో బెస్ట్, నచ్చకపోతే వేస్ట్. అంటే ఒక స్టూడెంట్ ఈజ్ డిసైడింగ్ ద టీచర్. దిస్ ఈజ్ ద రాంగ్ సైన్. ఒక స్టూడెంట్ ఒక టీచర్ బెస్టా వర్స్టా, గురువుగారు బెస్టా వర్స్టా అని స్టూడెంట్ డిసైడ్ చేస్తున్నాడంటే కలియుగం ముదిరింది అని అర్థం. అలాంటి గురువు నింద మహాపరాధం. వాడు ఖచ్చితంగా ఫ్యూచర్లో పడతాడు. వాడో ఆవిడో కింద పడాల్సిందే. పడి నేర్చుకుంటారు. అప్పుడు గుర్తొస్తాడు గురువు. అయ్యో నాకు నచ్చినప్పుడు గురువు బెస్ట్ అన్నాను, నా నచ్చకపోతే మాత్రం వర్స్ట్ అన్నాను. అది నా తప్పు, గురువు తప్పు కాదు. గురువు ఎప్పుడు గురువుని తిట్టండి. నిజమైన గురువు మీరు తిట్టినా కూడా హీ విల్ నాట్ బీ సీరియస్, మీ మీద సీరియస్ అవ్వడు తిట్టినా కూడా. ఎందుకంటే పోలే తెలియక చేసింది పిల్ల కదా, పాపం పిల్లాడు కదా, పోలే ఏదో అయిపోయింది, నేను తెలుసుకుంటాడు, ఏదో రోజు తెలుసుకుంటాడు. ఈ గురువు కూడా ఇంకొకరికి శిష్యుడు. సో ఆ గురువు గారు ఈయనని బాగు చేస్తుంటాడు. గురువు వల్ల తప్పు అవ్వదని కాదు, గురువులు తప్పులు చేస్తారు. ఆయన కూడా ఇంకోటి శిష్యుడు కదా. ఈ గురువు గారిని ఆ గురువు గారు బాగు చేస్తారు. అంతేగాని మనం చేతిలో ఎత్తుకొని ఆయన ఏదో బాగు చేయక్కర్లే. అంతా భగవదార్పణమస్తు. నిన్న రోజున నేను యాక్చువల్లీ ఇన్విటేషన్ అందరికీ చెప్పాను, భక్త కన్నప్ప సినిమా చూద్దాం. ఎవరు రాలే. అదే నేనేదో పుష్పానో ఇంకేదో మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా, బాహుబలి ఇలాంటి పెడితే ఫుల్ హౌస్ అయ్యేదేమో మేబీ. ఎందుకంటే మనకి ఇలా భక్త కన్నప్ప ఏంటి, ఈ మహానరసింహ ఏంటి, భక్త ప్రహ్లాద్ ఏంటి, ఇవన్నీ అసలు నాన్ సెన్స్. పాడైపోయే సినిమాలు చూపించమంటే బాగు చేసే సినిమాలు చూపిస్తారు ఏంటి అని ఎవరు రాలే. కానీ నా దృష్టానికి 10 o'clock అనుకుని 10:30 పెట్టుకుని నేను చాలా నేర్చుకున్నా. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలా. పాత సినిమానే నోట్ చేసుకున్న పాయింట్స్. ఓహో శివుడు అంటే ఇలా మనం అటాచ్ అవ్వాలా, శివుడితోని మనం చేసేది ఏముంది ఆఫ్టర్ ఆల్. అలా లింగం మీద నీళ్లు పోస్తున్నాం, నైవేద్యం పెట్టి వెళ్ళిపోతున్నాం. యాక్షన్ చేసినట్టుంది. నేను నిజంగా సినిమా చూశాక నాకు అనిపించిన రోజు నేను పూజ చేయట్లా యాక్షన్ చేస్తున్నా అనిపించింది నాకు. కనెక్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు. ఆయన ముందే నిల్చొని ఏం చేయక్కర్లా, ఆ రూమ్లో కూర్చొని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అది ఎంత బాగుందో, మీరు నిజంగా మిస్ అయ్యారు, చూడాల్సింది. ఇంటికి వెళ్ళాక ఎప్పుడో వీలైనప్పుడు భక్త కన్నప్ప పాతది సినిమా చూడండి. అసలు ఎంత బాధ వచ్చేస్తుందో, అయ్యో శివుడు అంటే ఇంత అటాచ్మెంట్ మనకు ఉండాలా, మనం ఇలా ఉన్నావా అని అనిపిస్తుంది. అలాగే నిన్న సాయంత్రం మహానత నరసింహ ఏదో పోయాం మేమందరం, వెళ్ళి చూసి వచ్చాం. అసలు ప్రహ్లాదులో సీన్స్ ఒక్కొక్కటి ఎంత బాగా ఉన్నాయి డైలాగ్స్ అంటే. చూసారు ఎవరన్నా మావతార్ నరసింహ? ఉట్టి చూసి వచ్చి విజిల్ వేసి వచ్చారా? ఏమైనా నేర్చుకోవడానికి ఉందా దానిలో? ఎలా దేవుడిని కనెక్ట్ అవ్వాలా అని చెప్పాడు. సముద్రం ఒడ్డులో ప్రహ్లాదుడు ఉండి నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు ఎగెయిన్స్ట్ అనేసాడు. నిజంగానే పాపం తల్లి ఏం చేయలేదు, తండ్రే ఎగెయిన్స్ట్ ఉన్నాడు, గురువులు ఎగెయిన్స్ట్ ఉన్నాడు. ఆయన చూడండి, గురువులని తప్పే చెప్పారు, విష్ణువుని పూజించొద్దు. నేను అన్నా ఇందాక గురువులు అలా కూడా ఉంటారని. తప్పు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, తప్పు చేసే గురువులు కూడా ఉంటారు. వాడిని భగవంతుడు చూసుకుంటాడు. కానీ ఆయన ఏమన్నాడు, ఆఖరికి డియరెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఏమన్నారు, ఒరే నువ్వు విష్ణువుని పట్టుకుంటే నీ పరిస్థితి కూడా ఇదేరా అని లోయలు గుట్టల్లో తీసుకెళ్ళి ఆ ఇబ్బంది పెట్టేవాళ్ళని చూపించి భయపెడతారు. చూసారా? ఆ సీన్ కూడా ఉంది. అంటే విష్ణువు నుంచి దూరం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఏమయ్యాడు, ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు. ఆ భక్తి రావాలి మనకి. ఇప్పుడు చూడండి, భక్త కన్నప్ప మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ స్టోరీ. ఒక పెద్దగయ్యాక భక్తుడు, ఏం తెలియని భక్తుడు ఇన్నోసెంట్గా దేవుడికి పూజ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. మొన్న ఎవరో చాక్లెట్ పెట్టారు, అంతకుముందు బిస్కెట్లు పెట్టారు, ఏదో పెట్టారు దేవుడికి, హీ విల్ యాక్సెప్ట్. మేము పెడితే తిడతాడు, బుద్ధి లేదా నీకు, బుద్ధి ఇచ్చాను కదా అంటాడు. మీ మంచి ఏజ్ మీది, దేవుడితో కనెక్ట్ అవ్వడానికి బెస్ట్ ఏజ్ ఇది. ఇప్పుడు మీరు దేవుడితో కనెక్ట్ అయ్యారనుక మీ మైండ్ పుచ్చిపోదు, ఎవడు మీ జోలికి రాడు, నాన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు దగ్గర చేరరు, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి సర్కిల్. మీకు ఒకటే మైండ్లో ఉంటుంది, దేవుడి ధర్మం చెప్పాడు, వీడిది లేడు, వీడొద్దు మనకి, ఈవిడిలా లేదు వద్దు నాకు, ఈ గురువుగా ధర్మం పోవట్లేదు వద్దు నాకు, గురువే వద్దు, దేవుడు ఉన్నాడు కదా. లేదు గురువు నచ్చాడు, లేదంటే గురువు యొక్క సిస్టమ్ నచ్చింది, పట్టుకోండి, గురువు చెప్పింది చెయ్యండి, వెళ్ళండి ముందుకి, తల్లిదండ్రి చెప్పింది వినండి, వెళ్ళండి. అర్థమవుతుందా? అలా చేసుకునే ఏజ్ ఇది. రామకోట ఎందుకు రాయాలి, చిన్నపిల్లలు అంటారు, రాయాలి. రామకోట ఎందుకు రాయకూడదు? మొబైల్లో వీడియో చూస్తే తప్పలేదు, కానీ రామకోట రాస్తే తప్పు వచ్చిందా? ఒక్కొక్కసారి మార్క్స్ తక్కువ వస్తే అదేంటండి ఆ పురాణం పెట్టారు దానివల్ల మార్క్స్ తగ్గినాయండి అంటారు. ఒక 1/2 an hour పురాణం కెరియర్ మొత్తం నాశనం చేసేస్తుందా? ఈ 1/2 an hour ఇంకేదో దరిద్రం ఎక్కడో చేసే బదులు అది కట్ చేసుకొని చదువుకోవచ్చుగా. కొంతమంది పేరెంట్స్ నాకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చెప్పేవాళ్ళు, రామాయణం అవసరమా అండి అంటారు. అలాంటి పేరెంటే నాకు అవసరం లేదు. నేను ఒక నియమం పెట్టుకున్నా, మీతో రామకోట రాయించడానికి నిర్మోహమాటంగా ఒక విషయం చెప్తా. మీరు అందరితో ఎందుకు రామకోట రాయిస్తారు తెలుసా? నేను పెట్టుకుని ఏమంటే రామ అనేది నేను వాడితో మాట్లాడొద్దని పెట్టుకున్నా. రామ అనకపోతే వాడితో నేను సంబంధం పెట్టుకోవద్దు అనుకుంటున్నా. ఎందుకంటే నేను 43 years వచ్చా, ఇంకా కూడా నేను సీరియస్ అయ్యి చేయకపోతే అందరు నేను ఫాల్ట్ అని అందరు నన్నే ఫాల్ట్ అని చూపిస్తారు. ఇలా ఇంకా ఛాన్స్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే
వీడి ఫాల్ట్ అంటారు. ఎందుకంటే గురువు పదవిలో ఉండి నేనేం చెప్పలేదు అనుకో, నువ్వే చేయలేదురా మాకేం చెప్తారా అంటారు. రేపు పొద్దున్న జోకర్ అయిపోతాడు గురువు, అవునా కాదా? సో నేను చేయాలి. అందుకని మీకు చెప్పే ముందు నేను పొద్దున్నే రాసేస్తా రామకోటి. మీరు ఏవేవైతే చేయాలని చెప్తున్నా అవన్నీ పొద్దున్న నేను చేసేస్తా. పూజ చేయాలని చెప్తున్నా, అదిగో పీఠం ఉంది చేస్తున్నా. పురాణం చదవాలి వినాలంటాను, నేను చేస్తున్నా. నేను చేసే మీకు చెప్తున్నాను, నేను చేయనివేవి మీకు చెప్పట్లే. అలానే నాతో సంబంధం ఉన్నవాడు రామభక్తుడో శివభక్తుడు అయితేనే వాడితో మాట్లాడతా, వాడితో నా సంబంధం, లేదంటే కట్ చేసేసుకుంటున్నా. మన శనివారం నాకు వెంకటేశ్వర స్వామి చాలా డియరెస్ట్. ఆయనకు ఒకటి మళ్ళీ సంకల్పం చెప్పి ఇంకోటి ఇచ్చేసా. ఎవరి దగ్గర ఇవి తీసుకోవద్దు, ఎవరు డైరెక్ట్ నో టచింగ్. మీరు పుస్తకం ఇచ్చినా కూడా కింద పెట్టాల్సిందే, చాక్లెట్ ఇచ్చినా కూడా కింద పెట్టాల్సిందే. చేత్తో తీసుకోను, చేత్తో ముట్టుకోని, ఇక అయిపోయింది, క్లోజ్. ఒక్క నా భార్య తప్ప. నా భార్య, తల్లి, తండ్రి, పిల్లలు కూడా మోస్ట్లీ ఇంక్లూడ్ అవుతారు. ధర్మం అది చెప్పింది కదా, భార్య తల్లి తండ్రి తప్పితే ఇంకెవరిని తాకే అర్హత ఒక ఏజ్ వచ్చాక ఉండదు. మొన్ననే గోవిందకి చెప్పేసి హాయిగా ఇచ్చేసా, మనసు ప్రశాంతంగా. పొరపాటున టీచింగ్ టైం లేదు, తక్కువ తీసుకుంటే తీసుకోవచ్చు బుక్, మళ్ళీ ఎంబడికి క్షమాపణ చెప్పేసి ఇక ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది మొన్న శనివారం నుంచి. సో ఐ విల్ నాట్ టేక్ ఎనీథింగ్ బై హ్యాండ్ నౌ. నో టచింగ్, నథింగ్. బ్లెస్సింగ్స్ వద్దు, నాన్ సెన్స్ వద్దు, ఏమవుతుంది, దండాలు వద్దు, ఏమవుతుంది. నా పని నేను చేసుకుంటూ పోతుంటాను. పాపం ఎవరో వచ్చి నమ్మొచ్చిన వాళ్ళకి మంచి మాటలు చెప్పేస్తాను, చదివి చెప్పేస్తాను, పంపించేస్తాను, అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పుడు 43 నాన్న. మీరందరూ కనీసం మీకు ఒక స్కోప్ ఉంది, ఒక 30-40 years ఉంది. నిన్న ప్రహ్లాద్ సినిమా మళ్ళీ అలానే భక్త కన్నప్ప చూసాక అనిపించింది, నేను ఎక్కడో ఉన్నా, డస్ట్బిన్లో పడేశారు తీసుకుపోయి. అక్కడి నుంచి ఎదిగి రావాలా, సాధన చేసి రోజు ధ్యానం చేయాలా. మీకు చెప్తున్న ఆత్మసాధన చేయాలని, అది నేను ఇంకా ఎంత దారుణంగా చేయాలో. సో కానీ మీకని కాదు, మీ అడ్డు పెట్టుకొని నన్ను నేను చెప్పుకుంటున్నా, అదే ప్రయత్నం చేస్తున్నా. సరే, మొత్తానికి అది అయిపోయింది కదా. రాముల వారు వచ్చారు, పాదస్పర్శ పెట్టారు. దానివల్ల ఏమైంది? గొప్ప అహల్య శాపవిముక్తి అయ్యి వచ్చింది. ఆ శక్తి మనకు కూడా వస్తుంది. రాముడికేనా ఇవన్నీ శక్తులు అంటే మనకు కూడా వస్తాయి. నువ్వు రాముడిని నమ్ముకో, నువ్వు రాముడు అవుతావు. రాముడిని నమ్ముకో అంటే రాముడు నడిచిన ధర్మ మార్గం. మొన్న కూడా చెప్పుకుందాం కదా, రాముడు రావణాసుడు ఇద్దరు శివభక్తులే. కానీ రాముడు బ్రతికాడు, రావణాసుడు చచ్చాడు. ఎందుకు? ధర్మం ఒక్కటే డిఫరెన్స్. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, శివుడితో పాటు ధర్మాన్ని పట్టుకున్నాడు, అందుకు ఎదిగాడు. రావణాసుడు ధర్మాన్ని వదిలి శివుని పట్టుకున్నాడు, పోయాడు. అర్థమైందా? అయితే ఒకటి, మొత్తానికి రావణాసుడికి ఏం లాస్ అవ్వలే. శివుడిని పట్టినందుకు శివుడిలో కలిసిపోయాడు. ఎందుకు? రాముడు చంపాడు కాబట్టి. రాముడి చేతిలో చచ్చాడు కాబట్టి రావణాసుడికి జన్మ లేకుండా శివుడిలో కలిసిపోయాడు. ఇదొక ప్లస్ ఆయనకు, అదొక్కటి అయ్యింది. ఎందుకు? శివుడిని పట్టుకున్నాడు కాబట్టి. మళ్ళాంటి వాడు శివుని పట్టుకోకపోతే రావణుడు ఎందుకు వస్తాడు చంపడానికి? అంత దరిద్రుడైనా కూడా అవ్వం కదా. శివుడిని పట్టుకున్న శివభక్తుడు గొప్పవాడు రావణాసుడు. అధర్మమైనా కూడా చచ్చిన విష్ణువు చేత చచ్చి మోక్షానికి వెళ్ళిపోయాడు, మొత్తం శివలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ రీజన్ ఏంటంటే అధర్మం ఉండకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి, అధర్మంగా ఉండొద్దు. రావణాసుడుగా అధర్మంగా ఉండి శివలోకం వెళ్ళడం ముఖ్యమా? రాముడుగా ఉండి ఆదర్శంగా ఎప్పటికీ అందరి హృదయాల్లో ఉండిపోవడం గొప్పవా? ధర్మంగా ఉండడం గొప్పనా? ఏది నచ్చుతారు ఎవరైనా? ధర్మంగా ఉండి రాముడిలాగా శాశ్వత కీర్తిని పొందాలనుకుంటారు కదా. అంతేగాని పనికిరాని పని చేసేసి రాముడు విష్ణు పూజ చేసి, లేదంటే శివ పూజ చేసి, భగవంతుడు వచ్చి మనల్ని చంపేసి నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని చంపేసినట్టుగా అంత దారుణంగా అధర్మాలు పట్టుకుంటే ఎట్లా అవుతుంది కదా. ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన గుర్తు చేసుకొని మరీ చంపాడు. గుర్తుందా సీన్లో? నా ప్రహ్లాదుని నువ్వు అలా తంతావా, అన్ని హింసలు పెడతావా అని గుర్తు చేసుకొని ఆ కోపం డబల్ అయిపోయింది. చీల్చి చండాడడం అంటారు దాన్ని. చీల్చి చండాడు, గుండె బీకి పట్టుకున్నాడు చేతిలో. ఒరేయ్ మా భక్తుల జోలికి వస్తే, ఇది ఆయన కోసం కాదు మనందరికీ, ఒరేయ్ నా భక్తుల జోలికి వస్తే గుండె పీకి ఇలా పడేస్తానన్నాడు, పేగులు తీసి ఇసిరేస్తా అన్నాడు. బాడీని ఎలా పడితే అలా పీకి పడేశాడు ముక్కలు ముక్కలుగా. ఇంకా మనం చూసి కడుపులో తిప్పుతుందని చెప్పి కొంచెం డైరెక్టర్ కొంచెం నీట్గా బాడీని అలా పెట్టి తోసేసినట్టు చూపించాడు. నిజంగా నరసింహావతారంలో ఏ పార్ట్స్ ఎక్కడ పడ్డాయో తెలియదంట హిరణ్యకశిపుడు. అలా ఊడబీకి పడేశాడు, పేగులు మెళ్ళ వేసేసుకున్నాడు, రక్తం తాగేశాడంట. అంత కోపం వచ్చేసింది ఆయనకి. అది అప్పుడేనా అంటే, మీ అందరి కోసం ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు, మా అందరి కోసం ఎగ్జాంపుల్ భక్త కన్నప్ప, అన్నమయ్య, రామదాస్, ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ప్రహ్లాదుల్లాగా సేవ చేయండి, ఖచ్చితంగా గొప్పవాళ్ళు అయిపోతారు. విష్ణువు వెనకాల నుండి రక్షిస్తాడు. చెప్పుకున్నాడు కదా ఆయన, ఎవరెవరైతే నా భక్తులు ఉన్నారో వాళ్ళకి నేను ప్రభువుని కాదు దాసుణ్ణి అని చెప్పుకున్నాడు. పాపం దాసుడు ఏం చేస్తాడు? నాయన నీళ్ళు కావాలంటే తెచ్చిస్తాడు, పాలు కావాలంటే తెచ్చిస్తాడు, నాకు అది కావాలి ఆయన అంటే చేస్తాడు. తిరుమలలో జరిగింది నిజంగానే. వెంకటేశ్వర స్వామి ఒక మహాభక్తుడు కింద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాడని బాధ అనిపించి ఆయనే తెచ్చిచ్చాడు కొన్ని రోజులు. అలానే కొలను కట్టించాడు పైన, అది ఇంకెప్పుడైనా చెప్పుకుందాం.
అలా భక్తుడి కోసం భగవంతుడు దాసుడు అవుతాడు, సేవకుడు అవుతాడు. సరే, మిథిలా నగరం ప్రభు అయిన జనక మహారాజు మొత్తానికి అందరు కలిసి మిథిలా అక్కడ అయిపోయింది. అందరు కలిసి ఎక్కడ బయలుదేరారు? మిథిలా నగరాన్ని బయలుదేరారు. మిథిలా నగరంలో ఏముంది? సీతమ్మ కోసం వెళ్ళారా? శివధనుస్సు కోసం వెళ్ళారు. మిథిలా నగరంలో ప్రభు అయిన జనక మహారాజు వీరిని సముచితంగా సమాధానపరిచాడు. జనక మహారాజు ఎప్పుడు మిథిలా నగరానికి రాజే. ఈ జనక మహారాజు వెళ్ళిపోతే ఇంకో జనక మహారాజు వస్తాడు. జనక మహారాజు 1, జనక మహారాజు 2, జనక మహారాజు 3, అంతే. మిథిలా నగరానికి ప్రభు ఎవరంటే ఎప్పుడు ఏ కథ చదివినా మిథిలా నగరం వస్తే జనక మహారాజు. ఆయన ప్రతిసారి సీతమ్మ తండ్రి అని అనుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ జనక మహారాజు తాత కూడా జనక మహారాజే, ఆయన తాత కూడా జనక మహారాజు అని గుర్తుపెట్టుకోండి. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. అదిగో అహల్య గౌతముల కొడుకు మిథిలా నగరంలో ఉన్నాడు. ఇదంతా మంచిగా ఎలా ఉంది చూసారా నెట్వర్క్. ఎలా అయితే తల్లికి ఇక్కడ పాప విమోచనం కలిగించి మిథిలా నగరానికి వెళ్ళగానే కొడుకు రాముడి పాదాల మీద పడ్డాడు. స్వామి మీ పాద స్పర్శ వల్ల నా తల్లికి పాప విమోచనం, శాప విమోచనం అయ్యింది అని చెప్పాడు. తన తల్లిదండ్రులను ఉద్ధరించినందుకు కృతాంజలు సమర్పించాడు. ఎవరు? శతానందుడు. గుర్తుపెట్టుకోండి పేరు, 10th క్లాస్. అహల్య గౌతముల కొడుకు పేరు శతానందుడు. తన తల్లిని ఉద్ధరించినందుకు కృతజ్ఞతాంజలు సమర్పించాడు. మహాతపస్శాలి అని విశ్వామిత్రుడి అనుగ్రహం పొందడం చాలా విశేషమని రాముడు మెచ్చుకున్నాడు. ఇది ఇక్కడ ఏమైందంటే రాముడి గొప్పతనం చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ రాముడికి విద్య నేర్పించిన విశ్వామిత్రుడి గురించి ఎవరు చెప్తారు? అక్కడ వశిష్ఠమాముని చెప్పారు బయలుదేరే ముందు, వామదేవులు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పారు. అవునా? దశరథ మహారాజు చెప్పారు. కానీ ఇంకా కూడా బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడాలి కదా. శతానందుడు అంటున్నాడు, మీకు రామ లక్ష్మణ మీకు విశ్వామిత్రుడు గురువుగా దొరకడం మీ అదృష్టం అని చెప్పారు. అర్థమైందా? విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలు వివరించాడు. శతానందుడు విశ్వామిత్రుడి గొప్పతనం రామ లక్ష్మణులకు చెప్పాడు. ఇలాగా ఒక్కొక్కసారి గురువు మీద మనకు డౌట్ ఉన్నప్పుడు గురువు లీల ఎలా ఉంటుందంటే ఎవరినో పంపించి ఆ గురువు యొక్క శక్తిని మీకు ప్రదర్శింపజేస్తుంది, మీకు తెలిసేటట్టు చేస్తుంది. ఒక్కొక్కసారి గురువు మీద నమ్మకం మనకు పడిపోతుంటుంది. ఎందుకు? మనం ఉన్న మాయలో, లేదంటే అదే గురు లీల కావచ్చు, దత్తాత్రేయ చరిత్రలో అలానే ఉంటుంది. లేదంటే ఈ గురువు గారు, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎవరో శిష్యులు బాగా డీరెస్ట్ అయిపోతాను అనుకో, వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి నాకు దూరం పెట్టే ప్రయత్నం మా గురువు గారు చేయొచ్చు, దూరం పెట్టచ్చు. ఎందుకంటే తేనెలో పడ్డ ఈగలాగా నేను కొట్టుకొని సంసారంలో పడిపోయి అయ్యో అయ్యో అనుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ పోతే నాకు ఒక డేంజర్, మళ్ళీ జన్మ వస్తుంది. అందుకని మా గురువు గారు నా రక్షణ బాధ్యత ఎలా వహించారో ఈ గురువు గారు వాళ్ళ శిష్యుల బాధ్యత వహిస్తారు. అటాచ్మెంట్స్ ఉండద్దు అంటారు కదా లైఫ్లో. ఎప్పుడు అటాచ్మెంట్స్ పోయే ప్రయత్నంగానే బండి నడుస్తుంది. ఎప్పుడు? దేవుణ్ణి కానీ గురువు కానీ గట్టిగా పట్టుకున్నప్పుడు మనకు అటాచ్మెంట్స్ ఉండవు, ఓన్లీ ప్లెజెంట్నెస్సే ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అందుకనే దైవాన్ని నమ్ముకోవాలి, గురువుని నమ్ముకోవాలి, తల్లిదండ్రులను. సరే, మరునాడు ప్రాతకాలం జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆహ్వానించాడు. మొత్తానికి పిలిచారు విశ్వామిత్రుడిని. రామలక్ష్మణుడు జనక మహారాజు ఆహ్వానించాడు. ఎందుకు? ధనస్సుని చూడటానికి. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుడు ప్రార్థించాడు. జనక మహారాజు అడిగారు, స్వామి మీరు వచ్చింది ఎందుకు చెప్తే నేను అది అరేంజ్మెంట్ చేస్తానని జనక మహారాజు విశ్వామిత్రుడితో అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు జనక మహారాజుకి. ఆయన తెలియదుగా, దర్శనానికి వచ్చేసారు మిథిలా నగరానికి. విశ్వామిత్రుడు వచ్చాడంటే ఈయన గెస్ట్ కాబట్టి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఆయన ఆతిథ్యం ఇవ్వాలి కదా జనక మహారాజు. అలా అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు చెప్తున్నాడు. విశ్వామిత్రుడు జనక మహారాజుకి చెప్తున్నారు, వీరిద్దరు ఎవరనుకుంటున్నావు? దశరథ మహారాజు యొక్క పుత్రులు, కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరులు. అదిగో గురువుగారు పొగుడుతున్నాడు శిష్యుల గురించి. జగత్ ప్రసిద్ధులు, అంత చిన్న ఏజ్లో 16 ఇయర్స్లోనే వాళ్ళంత పేరు ప్రఖ్యాతలు గాంచారంటే ఆలోచించండి వాళ్ళు ఎంత డెడికేషన్ అయి ఉండాలి స్టూడెంట్స్గా. విశ్వామిత్రుడి దగ్గర ఎంత జాగ్రత్త నేర్చుకొని ఉండాలి, వశిష్ఠ మాముని దగ్గర ఎట్లా నేర్చుకొని ఉండాలి. ఆ దశరథ మహారాజు అంటేనే ఆల్రెడీ అందరికీ తెలుసు, దేవతల పక్షాన ఎన్నోసార్లు రాక్షసులతో యుద్ధం చేసి గెలిచినవాడు. అలాంటి కొడుకులు ఎలా ఉంటారు అనేది ఎస్టిమేట్ చేయలేరు అవతల వాళ్ళు. మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు. వీళ్ళు వచ్చింది ఎందుకంటే మీ దగ్గర శివధనుస్సు ఉంది కదా, చూడాలనుకున్న ముచ్చట పడ్డారు, తీసుకొచ్చాను అన్నాడు. ఇప్పుడు జనక మహారాజుకి ఎలా అనిపిస్తుంది? ఓహో మా దగ్గర ఉన్న శివధనుస్సును చూడడానికి వచ్చారా భళ అనుకుంటాడు. అబ్బో గొప్పగా ఫీల్ అవుతాడు కదా. అంటే మా దగ్గర గొప్ప గొప్ప వాళ్ళు కూడా వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, వీరులు వచ్చి శివధనుస్సును చూడడానికి, అలాంటి శివధనుస్సు నా దగ్గర ఉంది కదా అని కొంచెం అనిపిస్తుంది కదా హ్యాపీగా. ఎంబడే ఏమంటున్నాడు ఆయన? దాన్ని చూపించండి మీకు అంతా మంచి జరుగుతుంది అని విశ్వామిత్రుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఎవరికి? జనక మహారాజుకి. వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు. వాళ్ళు కూడా చూసినట్టు అనిపిస్తుంది, మీకు కూడా శుభం జరుగుతుంది అన్నాడు. విశ్వామిత్రుడు ఎప్పుడు శుభం అన్నా ఏమైంది? విశ్వామిత్రుడు ఎప్పుడు శుభం జరుగుతుందన్నా వాళ్ళకి గొప్పనే కలిసి వచ్చింది. రామలక్ష్మణులకి
ఎన్నో అస్త్రాలు శస్త్రాలు, బల అతిబల విద్యలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మరి జనక మహారాజుకి ఏం శుభం జరుగుతుంది? జనక మహారాజు కోరిక ఏంటి? సీతమ్మకు వివాహం జరగాలి కదా అని ఉంది. సరే, శివధనుస్సు చరిత్రను వివరించి ఇప్పుడు చెప్తున్నాడు జనక మహారాజు. ఈ శివధనుస్సు పరశురాముడి నుంచి ఇలా 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 మాకు వంశపారంపరంగా మా దగ్గరకు వచ్చింది. దీన్ని ఎత్తడం కష్టం, దాన్ని లేపడమే కష్టం. ఎందుకంటే నిజంగానే అంత పెద్దగా ఉంది, అంత బరువుగా ఉంది. బరువు ఎవరికి? అధర్మాత్ములకి. ధర్మాత్ములకి అది తేలికగానే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే శివుడి యొక్క ధనస్సు ఎత్తాలంటే నువ్వు ధర్మాత్ముడవై ఉండాలి, లేదంటే అది ఎవరో ముట్టను కూడా ముట్టలేరు. అంత ధర్మప్రభు అయిన వాడు మాత్రమే దాన్ని ఎత్తగలడు. ఈయనేమనుకున్నాడు, అలా ఎత్తిన వాడికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని పెట్టుకున్నాడు కమిట్మెంట్. ఎవరు? జనక మహారాజు. ఎందుకు? ఒకనొకప్పుడు సీతమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటే ఒక పూల బంతి ఆ పెట్టె కింద పోతే ఈమె చిటికినేలతో ఇలా తోసేసిందంట పెట్టెని. ఈవిడెంత శక్తిమంతురాలు చూడండి. సీతమ్మ ఇలా తోసేస్తే జరిగిపోయింది ఆ శివధనుస్సు. ఏమైనా ఉట్టి ఆవిడ మహాలక్ష్మి ఆదిశక్తి, శక్తి అంతా ఆవిడ దగ్గర ఉంది. అవునా కాదా? దానిలో ఉన్న శక్తి కూడా ఈవిడిదే, శివుడిలో ఉన్న శక్తి ఈవిడిదే. అవునా కాదా? ఆదిశక్తి. అప్పుడు జనక మహారాజు షాక్ అయ్యి, ఓహో ఈవిడికి ఇవ్వాలంటే దీన్ని ఎత్తిన వాడికి ఇచ్చి చేయాలనుకున్నాడంట. సరే అని చెప్తారు వాల్మీకి, దానిలో లేదు, అది సృష్టి. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికింది. చెప్తున్నాడు నేను ఈ శివధనస్సు చెప్పాడు విశేషాలు. దాని తర్వాత విశ్వామిత్రుడికి చెప్తున్నాడు సీతమ్మ గురించి. నేను యాగం చేద్దాం అనుకొని భూమిని దున్నుతున్నాడు. దున్నుతుంటే ఆ నాగలి భూమికి తగలంగానే అందులోంచి ఒక బిడ్డ బయటికి వచ్చేసింది, చిన్న పాప. బయటికి వస్తూ వస్తూ నేను సీతని అని చెప్పుకుంది తనకు తానే. ఎవరు పేరు పెట్టలే. అర్థమైందా? అందుకు సీత అయిపోయింది ఆవిడ. ఆమె అర్థమైందా? ఆమె పేరు ఎవరు పెట్టలే, సీతమ్మ పేరు తనే పెట్టుకుంటుంది. చెప్పింది నాగడి చాలా దొరికినందువల్ల ఈమెకు సీత అని పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలని తన అభిమతాన్ని వెలుగుచ్చాడు. గొప్ప పరాక్రమవంతుడికి ఇద్దామని, ఎందుకంటే ఇది ఒక దేవ సృష్టి, దైవ రహస్యం. అమ్మవారే తనకు దొరికింది చేతిలో. అలాంటి వాడు ఎవడు పడితే వాడికి ఇస్తాడా? అయ్యవారు వస్తేనే ఇస్తాడు. అంటే ఎవరైనా పరాక్రమవంతుడు అయ్యి ఉండాలి, రాముడే కదా. అందుకోసం వెయిట్ చేస్తున్నాడు. నీకు ఇంకా తెలియదు రాముడే నిజంగా భర్త అవుతాడని తెలియదు పాపం. చూస్తున్నాడు ఏమవుతుందో. శివధనుస్సును ఎక్కుపెట్టగలిగే వాడే సీతకు భర్త అని అనేసాడు. అయిపోయింది. ఎవరైతే ధర్మాత్ముడు ఈ శివధనుస్సును ఎత్తి ఇలా చూపిస్తే చాలు. ఎక్కువ పెట్టడం అంటే ఇలా ఎత్తి పెట్టడం చాలు, నేను సీతనిచ్చి పెళ్లి చేసేస్తా అన్నాడు. ఎంతోమంది వీరులు వచ్చారు, ప్రకటన చేశాడు. ఎవ్వరు రాలే. ఆ పెట్టె జరపడం కాదు, కొంచెం ఇంత హాఫ్ ఇంచు కూడా లేపలేకపోయారు. ఇలా అన్నారు అలా అన్నారు. కొంతమంది చేతులు ఇరుక్కుపోయినాయి, బయటికి రాలేదు. అలా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చోటలు కక్కుకున్నాడు ఉన్నాడు. అది ఎంత కల్పితం. అదంతా ఎవరి వీరుల వల్ల కాలే. అందుకని ఇంకా మా పిల్లకి దిగులు వచ్చేసింది పాపం. జనక మహారాజుకు ఒక స్టేజ్లో అసలు ఎవరన్నా ఎత్తుతారా, నా బిడ్డకు అసలు పెళ్ళవుతుందా అని దిగులు స్టార్ట్ అయింది. ఇప్పుడు విశ్వామిత్రుడు శుభం కలుగు కాగా ఏమవ్వాలా? జనక మహారాజు యొక్క బాధ పోవాలి కదా, గురువులు వస్తే అదే కదా ఉద్దేశం. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుసును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట అలా ఉంచినా కనీసం కదిలించలేకపోయారంట. ఇలా ఎత్తుపెట్టడం కాదు స్వామి, ఇలా తోయను కూడా తోయలేకపోయారు, దాన్ని కదిలిని కూడా కదిలేయలేకపోయారన్నారు. ఇంత విని శివధనుస్సు తెప్పించామన్నాడు విశ్వామిత్రుడు. ఇదంతా విని మొత్తానికి విన్నాడు విశ్వామిత్రుడు. అంతా బాగుంది తెప్పించండి అన్నాడు. అప్పటికి జనక మహారాజుకి కొంచెం చులకనుంది అని చెప్తారు. ఎవరిని చూసి? ఈ సుకుమారుల రాముడిని చూసి. రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నారు? సుకుమారంగా ఉన్నారు. ఏదో కండలు పెంచేసేసి బాహుబలి టైప్లో లేరు. అర్థమైందా? ఎలా ఉన్నారు? సుకుమార్. అసలు వీళ్ళలో అంత శక్తి ఉందా అనే డౌట్ జనక మహారాజుకు ఉంది. సర్లే పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారు, చూసి వెళ్తారంట, తెప్పియండి అన్నాడంట. రామలక్ష్మణుడు చూసి ఏమనుకున్నాడు? పిల్లలు ముచ్చట పడుతున్నారు, చూసి వెళ్తారంట, పాపం తెప్పియండి అన్నారు. దాన్ని ఎలా తీసుకొచ్చారో చూడండి. బలిష్ఠులు, బాగా బలిష్ఠులు అంటే బాగా బలిసిన వాళ్ళు అంటారు. పెద్ద కాయం, బాగా తిండి తిని ఎక్సర్సైజులు చేసి జిమ్కి చేస్తారు కదా, అలా చేసిన వాళ్ళు, దీర్ఘకాయులు, పెద్ద శరీరాలు కలవాళ్ళు 5,000 మంది లాక్కొచ్చారు. 5,000 మెంబర్స్ లాగితే కొంచెం కొంచెంగా జరుగుతుందంటది. ఏది? శివధనుసున్న పెట్టే. సీతమ్మ ఏం చేసింది? దాన్ని చిన్న పాపగా ఉన్నప్పుడు తోసేసింది ఇలా పక్కకి. శక్తి చూడండి. అంటే సీతమ్మ కూడా మరి కండలు తిరిగి ఉందా? శక్తి, ధర్మం అక్కడ. ధర్మశక్తికి దేవుడు ఏమవుతాడు? ధర్మశక్తికి వింటాడు మాట. దేవుడు మన మాట వింటాడు. ఎప్పుడు మనలో ధర్మశక్తి ఉంటే మన మాట వింటాడు. 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను అతి కష్టం మీద లాక్కొచ్చారంట. మొత్తానికి విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలాగా పట్టుకుని రాముడికి చెప్పాడు, నాయన రామ నువ్వు ఫస్ట్ చూసిరా అన్నాడు. లక్ష్మణుడి ఛాన్స్ ఇంకా రాలా. రామ చూసిరా అన్నాడు. ఎందుకంటే పెద్దవాడు కదా,
ఏంబడి రావణ ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయి ఇట్లా ఎత్తేయలే. ఆయన ఫస్ట్ గురువుగారు ఆజ్ఞ ఇచ్చాడు కదా, గురువుగారికి దండం పెట్టి గురువుగారికి ప్రదక్షిణ చేశాడు. ఇది మంచి లక్షణం. మీరు ఎవరన్నా మీ జీవితంలో గురువు ఉంటే ఆయనకి దండం పెట్టి ప్రదక్షిణ చేయండి. భూమి మొత్తం 26 సార్లు తిరిగినట్టు. ఒక్కసారి గురు ప్రదక్షిణ చేస్తే భూమి చుట్టూ 26 సార్లు ప్రదక్షిణ చేసినంత గొప్పతనం, ఆయన పర్మిషన్ ఇస్తే. అది పట్టుకున్నాడు. మొత్తానికి గురు చుట్టూ ప్రదక్షిణ 3 సార్లు చేసి అక్కడున్న సభలోని వాళ్ళందరికీ నమస్కారం పెట్టి అందరిలో దైవాన్ని చూస్తూ అలానే వాళ్ళ నాన్నగారిని తలుచుకొని, వాళ్ళ గురువులను వశిష్ఠ వామదేవుని తలుచుకొని, ఆయన ఇలవేలు పైన సూర్యభగవాను తలుచుకొని వెంటనే శివధనుస్సు దగ్గరికి వెళ్ళేసి శివధనుస్సుకు దండం పెట్టాడు ఫస్ట్. ఎందుకంటే సాక్షాత్తు శివుడి యొక్క ధనస్సు కాబట్టి. దాన్ని ఏమనకు నాన్న, దూరం ఉండు వెనకాల ఉండు, కిష్కిందంతా ఇక్కడ చేస్తే కష్టం. అయితే ఆ శివధనస్సుని దండం పెట్టి శివధనస్సు చుట్టూ మళ్ళీ ప్రదక్షిణాలు చేశాడు. చేసి ఇప్పుడు ఆ శివధనస్సు యొక్క మధ్యలో ఇలా బెండ్ ఉంటుంది చూసారా, ఇలా వస్తుంది ధనస్సుకి, ఆ మధ్యలో పట్టుకోవడానికి ఉంటుంది బెండ్. దాని మీద బాణం ఇలా ఉంటుంది, సంధించి కొడతారు. అది ఎక్కడి వరకు లాగుతారు? ఆ కర్ణాంతం అంటే కర్ణం వరకే లాగాల, ఇక్కడ వరకే. ఇలా వదిలితే ఆ సౌండ్ బట్టి తెలుస్తుంది అది. అండ్ యాక్యురసీ ఇక్కడి నుంచి చూస్తారు. ఇది డాట్ గేమో, బాణాలు వేసేది, ఆరో, బో అండ్ ఆరో, ఆర్చరీ, ఇవి మనం ఇప్పటికీ చూస్తున్నాం, ఒలింపిక్స్లో జరుగుతుంటాయి. అయితే చెవు వరకు లాగాల, కర్ణాంతం అంటారు. ఈయన ఏం చేశాడు? ఆ కర్ణాంతం లాగాడు, అంటే చెవు దాటి వెనకకి లాగాడు. ఇంకా తాడుని ఏమవ్వాలి ఇప్పుడు? పైంది ఇరగాల. ఎప్పుడైనా ధనస్సుని లాగితే మొత్తం మధ్యలో ఇరిగిపోతుంది, ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ ఇరగాలి. పైనుంచి లాగాడు, ఎక్కడ ఇరగాలి ఇప్పుడు? చెయ్యి దగ్గర ఇరగాలి కదా. సరే, మొత్తానికి ఆరితేరిన రాముడి చేయి సోకిన ధనుసు వంగింది. శక్తి శివధనస్సు రాముడి చెయ్యి సోకగానే వంగింది అంటున్నాడు. అంటే ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది. శివుడి పవర్ ఈయనలోకి షిఫ్ట్ అయిపోయింది. ఇద్దరు వేరా, ఆయన ధనస్సు ఆయన ఎత్తినట్టుంది, అంతకంటే ఏం లేదు ఇక్కడ. కానీ రామాయణంలో ఎలా చెప్పాలా? రాముడు మనిషిగా ఉన్నాడు, ధర్మాత్ముడు కాబట్టి ఆ శివధనస్సు ఆయన మాట విన్నది. వంగింది అంటే ఆయన మాట విన్నది. ఎంబడే వింటినారిని సారించాడు, ఇలా ఎక్కించాడు. లూజ్గా ఉన్న తాడిని అల్లెత్రాడుని పైకి ఎక్కించాడు చుడతారు కదా టైట్ అవ్వడం కోసం. వేల కొలది సదస్సులో ఆశ్చర్యంలో మునిపారు. అందరూ చూస్తున్నారు, షాక్ అయ్యేలా, అదేంటి ఎత్తేసాడు ఈయన ఎత్తేసాడని. ఎవరు చేయలేని పని చేసినప్పుడు మనకి నోరిలో పెట్టి అలా చూస్తుంటాం. రాముడు రావణాసుడు యుద్ధం చేస్తే కూడా పక్కన రాక్షసుడు వానరులు కొట్టుకోవడం మానేసి ఎవరికో మనం కొట్టుకునే కదా, వాళ్ళు ఎలా కొట్టుకుంటారని యుద్ధాలు పక్కన పడేశారు. ఆయుధాలన్నీ వీళ్ళు గదలు కింద పడేశారు, రాక్షసులు ఖడ్గాలు కత్తులని కింద పడేసి అలా నోరిలో పెట్టి చూస్తున్నాడు. ఈయన 1000 బాణాలు వేస్తాడు, ఆయన 1000 బాణాలు వేస్తాడు. ఈయన 10,000 వేస్తాడు, ఆయన 10,000 వేస్తాడు బాణాలు. ఈయన భుజాలు కనబడవు, ఆయన భుజాలు కనబడవు. కొట్టుకుంటుంటే వీళ్ళకి ఎలా ఉంది, ఇలాంటి యుద్ధం ఎప్పుడు చూడలేదు అని వీళ్ళు ఉండు మనం ఏం కొట్టుకుంటాం అది చూద్దామని చెప్పి పక్కన పడేసి శత్రువులైనా కూడా పక్కన ఉండి ఇలా సినిమా చూస్తున్నారు. ఎవరు కొట్టుకుంటుంటే? రాముడు రావణాసుడు కొట్టుకుంటుంటే. ఆ యుద్ధం అంత ముచ్చటగా కొట్టుకున్నారు వాళ్ళు. నా పని మానేసి చూస్తున్నారంటే అర్థం ఏంటి? అది బాగుందని అర్థం. రావణాసుడిలాగా ఎవరైనా యుద్ధం చేశారంటే లేదు, వాళ్ళే చేశారు. అందుకని కంపేర్ చేస్తే రావణాసుడిలాగా యుద్ధం ఎవరు చేయగలరా అంటే రావణాసుడులే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. అలా కొట్టుకున్నారు వాళ్ళిద్దరు. నెక్స్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సరే, చూస్తుండగా అల్లెతాడును ఆకర్ణాంతం లాగాడు. చెవి వరకు లాగాల, ఇంకా లాగేశాడు. ఏమవుతుంది? విరిగిపోయినాడు, ముక్కలైంది. నెక్స్ట్ వాళ్ళకి ఇంకేం ఛాన్స్ లేదు ఇక ఎత్తడానికి దించడానికి. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు ఫెళ్ళున ఎరిగింది. అది విరగడం శివుడి పవర్ గద్దాల్లో ఉన్నది. పిడుగులు పడ్డట్టు శబ్దాలు, ఉరుములు వచ్చేసినాయి బయట. అంటే ఒక గొప్ప శక్తి ప్రదర్శన జరిగినప్పుడు భగవంతుడిది అలాంటివి మనం తట్టుకోలేనివి జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల. ఈ సౌండ్ దెబ్బకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కళ్ళిదిరి పడిపోయారు. పెద్ద హైడ్రోజన్ బాంబ్ సౌండ్ వస్తే మనం అమ్మో అని తలుపులేసుకొని కూర్చుంటాం, అవునా కదా? అలాంటి పిడుగుపాటు శబ్దాలు పడంగానే, ఆ విల్లు విరగంగానే చుట్టూ ఉన్న వాళ్ళు కళ్ళిదిరి పడిపోయారు. ఎవరెవరు మేలుకొని ఉన్నారు చెప్తాను, లిస్ట్ చూడండి. విశ్వామిత్రుడు ఒక్కడు మేలుకొని ఉన్నాడు, ఆ శక్తి ఆపింది. విశ్వామిత్రుడి యొక్క శక్తి ఆయన నిలబడగలిగాడు. అంటే ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం. వీళ్ళు మాత్రం మేలుకొని ఉండాలి, మిగతా వాళ్ళందరూ కళ్ళిదిరి పడిపోవాలనే ఆజ్ఞ. రాముడు, లక్ష్మణుడు, అట్లనే జనక మహారాజు, సీతమ్మ, మిగతా కొంతమంది మాత్రమే మేలుకొని ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కళ్ళిదిరి మూర్చపోయారు. మూర్చ వచ్చేసింది అంటే కళ్ళిదిరి పడిపోయారు. నీళ్లు కొట్టి లేపాలి వాళ్ళని. నెక్స్ట్ అంతవరకు ఇక్కడ ఆపుదాం. రేపటి రోజున సీతా వివాహం మంగళవారం మంగళకరం. రేపు సీతమ్మ వారిని రాముల వారు పెళ్లి చేసుకోవడానికి ఘట్టం చెప్పుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాంచుకునో భవంతు. శాంతి శాంతి శాంతి.